ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినట్లయితే నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. ఎంతో చక్కని మాట దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యంగాను నీ దేహములు పటిష్టంగాను నీ ఎముకలు సత్తువ కలిగి ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. అదేంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటూ చెడుతనమును విసర్జించబడాలన్నమాట. దేవునికి మహిమ. మరి మనమందరము ఆ రీతిగా ఉంటున్నామా? ఉన్నట్లయితే దేవుడు మనకు చక్కటి ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు అనమాట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని మరి దాన్ని మనం అనుసరించి చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుందాం. మరి దేవుడే మాట ఇస్తున్నాడు. ఏమని అని అంటే, నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను నువ్వు గైకొని ఆయనను అనుసరించి చెడుతనం విడిచిపెడితే నేను నీకు చక్కటి క్రొవ్విన దూడవలే నేను నిన్ను ఉంచుతాను. లేకపోతే పక్షిరాజు యవ్వనంలాగా నీ ఎముకలు శక్తివంతంగా మారతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. దేవుడు అంటున్నాడు హిజ్కియాకి, ఆ సమయం అయిపోయింది నా కుమారుడా హిజ్కియా, నీ సమయం అయిపోయింది. నువ్వు చక్కపెట్టుకో, నీ ఇల్లు చక్కపెట్టుకొని చక్కగా దానిని ఒక పద్ధతిలో చేసుకొని, ఎందుకంటే నువ్వు చనిపోయే రోజు రాబోతుంది అని అంటే, ఆయన అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు ఉంటినో, ఎంత నిందారహితుడిగా ఉంటినో నువ్వు ఎరువుగావా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభా, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను, నీకెంత నమ్మకంగా ఉన్నాను ప్రభా అని ఆయన దేవుని వేడుకుంటాడనమాట. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక్కసారి హిజ్కియా యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా భయభక్తులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చెడుతనం విడిచిపెట్టి ఏ రీతిగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడో జ్ఞాపకం చేసుకుని తన కృప ద్వారా, సరే నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ యొక్క దేవుని యొక్క సహవాసాన్ని బట్టి నేను మరొక్క 15 సంవత్సరాలు కృపతో నేను నీకు ఇస్తున్నాను. దేవుని ఆయుష్ను పెంచాడు దేవుడు. ఆయన ఎముకలకు తిరిగి సత్తువను, ఆయన దేహమునకు తిరిగి ఆరోగ్యమును ఇచ్చి దేవునికి మహిమకరంగా ఆయనను 15 సంవత్సరాల నుంచి ఒక మంచి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మరి దేవుని విషయంలో నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావా? నీ దేహంలో ఎముకల్లో శక్తి లేకుండా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతను విడిచిపెట్టి, ప్రభా నేను నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను, నువ్వు నాకు చక్కటి క్రొవ్విన దూడ వంటి ఆరోగ్యం మరలా దయచేయని అడుగుదాం. దేవుడట్టి కృప మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృప తోడుగా ఉంచుకొని తండ్రి, నువ్వు అంటున్నావు తండ్రి ప్రవేశ క్రొవ్విన దూడలాగా ఆశీర్వాదకరంగా బలమైన ఎముకలతోని దేహముతో నువ్వు ఉండాలంటే దేవుని యందు భయభక్తులతో ఆయనలో తండ్రి ప్రవేశయ చెడుతనం విడిచిపెట్టి ఆయనలో లీనమైపోయే కృప కలిగి ఉండాలని మరి అటు కృప మా అందరికి మీరు దయచేయండి తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి తండ్రి ప్రవేశయ నీ నామంలో అడుగుతున్నారు తండ్రి ప్రవేశ, మాకు ఆరోగ్యం, ఆయుష్ని, కృపాక్షేమంని, అయ్యా ఆశీర్వాదంని తండ్రి ప్రభు నీ నామములో మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు దయచే ప్రభా అని అడుగుతున్నారు. దానికి 2 అంతలు ఇచ్చి సహాయం చేయండి తండ్రి. యోబు జీవితంలో సమస్తం పోగొట్టుకున్నాడు, సమస్తము పొందుకున్నాడు. అదే రీతిగా మాకు సహాయం చేయండి ప్రభా. అలాగే ఈరోజు ఎంతమంది అయా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని నీ కృపలో నడిపించుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.